హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో ఎస్బీఐ త్రిశూల్ హ్యాండ్అవుట్ 3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఆల్రెడీ మనం 2 సెషన్స్ డిస్కస్ చేసాం. ఈ థర్డ్ సెషన్లో అదే విధంగా 2 సెషన్స్లో ఏ విధంగా అయితే డిస్కస్ చేసాం అదే విధంగా 30 క్వశ్చన్స్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనమ్మా. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఈ వీడియో కాదు, ప్రతి వీడియో. ఈవెన్ రీజనింగ్ అయినా కానీ, ఇంగ్లీష్ అయినా కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయినా కానీ ఓకేనా, ఎగ్జామ్ వరకు చాలా ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి సెషన్ని చివరి వరకు వాచ్ చేయండి అమ్మా. ఓకేనా. అదేవిధంగా నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడు నాకంటే ముందుగా ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయాలి. ఎందుకంటే మీరు 35 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో చేయాలంటే హార్డ్లీ ఒక్కొక్క క్వశ్చన్ని అరౌండ్ 34 సెకండ్స్లో చేయాలి. అంటే ఆ 34 సెకండ్స్లో చేయాలంటే నాకంటే మీరే స్పీడ్గా ఉండాలి. కాబట్టి ప్రతి క్వశ్చన్ని నేను చెప్తూ ఉంటాను, నాకంటే ముందుగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చినట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అమ్మా. ఓకేనమ్మా. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటిగా మిస్లీనియస్ క్వశ్చన్ చూద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 persons is 6:5. 10 years ago the ratio was 4:3. ఫైండ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. ఓకేనా. క్వశ్చన్లో ప్రెజెంట్ ఏజెస్ అడిగారు. ఖచ్చితంగా మన ఆప్షన్ ఏంటంటే 6:5 రేషియోలో ఉండాలి. ఖచ్చితంగా మన ఆప్షన్ 6:5 రేషియోలో ఉండాలి. మొదటి ఆప్షన్ 5 6s are 5 5s are ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్లో మాత్రం కాదు, ఇది 6 మల్టిపుల్ కానే కాదు. ఇది చూడండి అమ్మా, ఇది 3:2 అది కూడా మన ఆన్సర్ కాదు. ఇది కూడా 2:1 ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది 6 మల్టిపుల్ కానే కాదు. కాబట్టి ఎగ్జామ్లో అయితే ఏమీ చేయకుండానే ఆప్షన్ ఏ అని చెప్పేసి మీ ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా. ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్లో ఏమంటారంటే ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 persons. ఓకేనా. అంటే A:B, ఒక పర్సన్ ఏ అనుకోండి, ఇంకొక పర్సన్ బి అనుకోండి. వాళ్ళ యొక్క రేషియోస్ ఏమన్నారంటే 6:5 అన్నారు. అదేవిధంగా 10 years ago ఏ ఏజ్ 10 years ago, అదేవిధంగా బి ఏజ్ కూడా 10 years ago. ఇది ఎంత అన్నారనంటే 4:3 అన్నారు. అయితే క్వశ్చన్లో ప్రెజెంట్ ఏజెస్ అడుగుతున్నారు. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు కాబట్టి ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అయితే ఉంటుందో ఈ డిఫరెన్స్ కూడా అన్ని పార్ట్సే ఉండాలి. ఈ డిఫరెన్స్ 1 part ఉంది, ఈ డిఫరెన్స్ కూడా 1 part ఉంది. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మాత్రం మనం ఈక్వల్ చేయాలి. ఆల్రెడీ ఈక్వల్గానే ఉంది కాబట్టి మనం ఏం చేయనక్కర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎన్ని పార్ట్స్ పెరిగాయమ్మా? 2 parts పెరిగాయి. ఎందుకు ఆ 2 parts పెరిగాయి అంటారు? 10 years ago నుంచి ప్రెజెంట్కి వెళ్ళాం అంటే 10 years పెంచాం. ఓకేనా. అంటే 2 parts వాల్యూ ఎంత అంటే 10 years. 2 parts వాల్యూ ఎంత అంటే 10 years. క్వశ్చన్లో ప్రెజెంట్ ఏజెస్ అడుగుతున్నారు. అంటే 1 part వాల్యూ ఎంత అంటే 1 part వాల్యూ ఎంత అంటే 5 years. ఓకేనా. 1 part వాల్యూ ఎంత అంటే 5 years. 5 parts వాల్యూ ఎంత అంటే 5 5s are 25 years. 6 parts వాల్యూ ఎంత అంటే 6 5s are 30 years. కాబట్టి మన ఆన్సర్ని 30 years, 25 years ఆప్షన్ ఏ అని చెప్పేసి కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మా. ఏమన్నారు? కారన్ ఇన్వెస్టెడ్ ₹14,000 ఇన్ ఏ స్కీమ్ ఆఫరింగ్ 20% per annum compound interest for 1.5 year compounded half yearly. Find the interest earned by him. ఓకేనా. క్వశ్చన్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారమ్మా. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమంటారంటే 14,000 అన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అన్నారంటే 14,000 అన్నారు. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నారంటే 20% అన్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నారంటే 20% అన్నారు. ఇంకొకటి ఏంటంటే టైం పీరియడ్ ఏమన్నారంటే 1.5 year అన్నారు. ఓకేనా. టైం పీరియడ్ ఏమన్నారంటే 1.5 year అన్నారు. మిమ్మల్ని ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై హిమ్. ఓకేనా. దట్ ఇంకొక మాట ఏం చెప్పారంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఓకేనా. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఎప్పుడైతే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అన్నారో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనంటే మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం లేడర్ మెథడ్. ఫస్ట్ హాఫ్ ఇయర్, ఆ తర్వాత హాఫ్ ఇయర్, ఆ తర్వాత ఒక హాఫ్ ఇయర్. ఓకేనా. హాఫ్ ఇయర్. ఓకేనా. మొత్తం 3 హాఫ్లు. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20%. ఇయర్కి అయితే 20%. కానీ ఇక్కడ ఏంటి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కదా, అందుకని ఇక్కడ ఏం చేద్దామనంటే హాఫ్ ఇయర్కి తీసుకుందాం. ఇయర్కి అయితే 20%, హాఫ్ ఇయర్కి అయితే ఎంత అంటే 10%. హాఫ్ ఇయర్కి అయితే ఎంత అంటే 10%. ఓకేనా. ఇప్పుడు 10% ఆఫ్ 14,000. 10% ఆఫ్ 14,000 అంటే ఎంతమ్మా? 1,400. ఈ 1,400 ఎన్ని టైమ్స్ రాయాలి? 3 times రాయాలి. ఆ తర్వాత మళ్ళీ 1,400 మీద 10%. 1,400 మీద 10% అంటే 140. ఆ 140 ఎన్ని టైమ్స్ రాస్తారమ్మా? 3 times. మళ్ళీ 140 మీద 10% అంటే 14. కాబట్టి ఖచ్చితంగా నన్ ఆఫ్ దీస్ లేకపోతే మన ఆప్షన్లో యూనిట్ ప్లస్ 4 ఉండాలి. ఓకేనా. ఒకటే ఆప్షన్ ఉంది, నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఆప్షన్ డి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేయాలి. ఇంకా కంటిన్యూ చేద్దామనంటే 14 3s are 42 అంటే 4,200. అదేవిధంగా 14 3s are 42 అంటే 420. ఇది ఒక 14. ఓకేనా. 14 ఓవరాల్గా యాడ్ చేసినట్లయితే 4634. ఓకేనా. 4634 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇంకా ఎగ్జామ్లో ఇంకా స్పీడ్గా సాల్వ్ చేయడానికి మనం
జనరల్గా సో 10% అదేవిధంగా 20% అనేవి స్టాండర్డ్ వాల్యూస్ ఎగ్జామ్లో ఎక్కువగా ఇంపార్టెంట్ వాల్యూస్ కాబట్టి అవి మనం జనరల్గా కంటస్తా పెడతాం. సో కంటస్తా పెట్టి స్పీడ్గా సాల్వ్ చేయడానికి చూడడం ఒకసారి 10% చొప్పున సో 2 ఇయర్స్కి 10% చొప్పున 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అమ్మా 21%. అదేవిధంగా 10% చొప్పున 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 30%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అంటే 33.1%. అదేవిధంగా సో 10% చొప్పున 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సో 40%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 46.41%. అదేవిధంగా 20% చొప్పున 2 ఇయర్స్కి సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సో 40%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 44%. అదేవిధంగా 20% చొప్పున 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 60%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అంటే 72.8%. ఓకేనా, 72.8%. అయితే మనకి ఇప్పుడు క్వశ్చన్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, హాఫ్ ఇయర్కి 10%, హాఫ్ ఇయర్ ఇట్ ఈస్ లైక్ ఏ 3 ఇయర్స్. మరి 3 ఇయర్స్కి ఎంత అవుతుందమ్మా? సో 33.1%. ఓకేనా, సో 33.1% దేంట్లో? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 14,000. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, సో ఆ జీరోతో మల్టిప్లై చేస్తే 331 into 14. సో సాల్వ్ చేస్తే ఎగ్జామ్లో 4 1s are 4, యూనిట్ ప్లస్లో సేమ్ యథావిధిగా 4 చెక్ చేస్తారు. లేదు కంటిన్యూ చేద్దామంటే 14 1s are 14, 14 3s are 42 plus 1 43, 14 3s are 42 plus 4 is equals to 46. సో 4634 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, సో ఎగ్జామ్ వరకు ఆ విధంగా సాల్వ్ చేస్తారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో చూడండి అమ్మా. సో మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి ఏమన్నారో, ఏ alone can do a piece of work in 12 days while B alone can do the same work in 18 days. The efficiency of C is 50% of B. Then find the time taken by so A and C together to complete the work. మొదటిగా ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే సో ఏ ఒక్కరు ఎన్ని డేస్లో చేయగలరంటే 12 డేస్లో చేయగలరు. ఓకేనా, సో ఆ తర్వాత బి ఒక్కరు ఎన్ని రోజుల్లో చేయగలరంటే 18 డేస్లో చేయగలరు. బి ఒక్కరు ఎన్ని రోజుల్లో చేయగలరంటే 18 డేస్లో చేయగలరు. తర్వాత ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ సి, సో ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ 50%. సో 50% ఆఫ్ బి అంటే ఎఫిషియన్సీ 50% అయితే అంటే సి యొక్క ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీలో ఆఫ్ అయితే సి యొక్క టైము బి యొక్క టైంకి ఏమవుతుంది? సో డబల్ అవుతుంది. ఓకేనా, అంటే ఎంత అంటే 36 డేస్ అవుతుంది. 18కి డబల్ 36 డేస్ అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. సి ఎఫిషియన్సీ ఈజ్ హాఫ్ ఆఫ్ బి ఎఫిషియన్సీ. బి ఎఫిషియన్సీ కనుక 2 parts అనుకుంటే సో సి ఎఫిషియన్సీ అందులో సగం, దీని నుంచి సి టైమ్ ఈజ్ టు బి టైమ్, సి టైమ్ ఈజ్ టు బి టైమ్. ఓకేనా, ఎఫిషియన్సీ రేషియో అయితే 1:2, టైం రేషియో అయితే 2:1. ఆల్రెడీ 1 part వాల్యూ 18 అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి సో 2 parts వాల్యూ ఎంత అంటే 36. 2 parts వాల్యూ ఎంత అంటే 36. మరి ఇప్పుడు క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే ఫైండ్ ద టైం టేకెన్ బై ఏ అండ్ సి టు కంప్లీట్ ద వర్క్. ఓకేనా, ఏసీ కలిపి సో ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు? ఏ ఒకటి ఎక్స్ డేస్లో, బి ఒకటి వై డేస్లో చేస్తే ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే డైరెక్ట్ ఫామ్లో XY డివైడెడ్ బై X + Y. ఓకేనా, XY డివైడెడ్ బై X + Y, XY అంటే 12 into 36 డివైడెడ్ బై సో 12 + 36, 12 + 36, 12 + 36 అంటే ఎంతమ్మా 48. 12తో 12 ఎన్ని టైమ్స్ అంటే 4 times, 4తో 4 ఎన్ని టైమ్స్ అంటే 9 times. అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే సో 9 days అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. Prashant donates 25% of his monthly income in 2 NGOs A and B in the ratio of 12:15 respectively. So if the amount donated to NGO B is rupees 600 more than that of A, then find the amount left with Prashant after donation. ఓకేనా, సో ప్రశాంత్ దగ్గర కొంత అమౌంట్ ఉంది, అందులో 25% డొనేట్ చేశాడు. ఓకేనా, మిగతాది ఇంకా ఎంత ఉంటుంది అంటే 75% ఉంటుంది. క్వశ్చన్లో డొనేట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 25%. ఓకేనా, క్వశ్చన్లో మీకు మొత్తం అమౌంట్ అడగలేదు. మొత్తం అమౌంట్ అయితే 100%. మిగిలిన అమౌంట్ ఎంత అని అడిగారు. మరి మిగిలిన అమౌంట్ ఎంత అని అంటే 75% అవుతుంది. ఓకేనా, అంటే 25 1 times, 25 3 times. అంటే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకేనా, చూద్దాం. సో ఏమన్నారంటే మొదటిగా సో అక్కడ ఆ 25%లోనే 25% అమౌంట్ ఎంత అనంటే సో ఈ 25% అమౌంట్ని ఇలా 12:15 రేషియోలో పంచారు. 12:15 రేషియోలో పంచారు. అయితే ఈ డిఫరెన్స్ ఇచ్చారు చూడండి, ఏమన్నారు డొనేటెడ్ టు NGO B is 600 more than that of A. ఓకేనా, అంటే ఈ డిఫరెన్స్ 3 parts వాల్యూ ఎంత అన్నారనంటే 600 అన్నారు. మరి 25% అమౌంట్ మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా 12 + 15. 12 + 15 అంటే ఎన్ని పార్ట్స్ 27 parts. 3ని 9తో మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. 6ని 9తో మల్టిప్లై చేస్తే 6 9s are 54, 5400.
ఓకేనా 5400 అంటే సో ఈ 1 పార్ట్ వాల్యూ కనుక 5400 అయితే మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3 × 54. సో 0 0 రాద్దాం, 3 4 12, 3 5 15 + 1 16. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 16,200. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? A boat travels 15 kilometers upstream in 30 minutes and the same distance downstream in 20 minutes. Find the ratio of the speed of the boat to speed of the stream. Boats and streams నుంచి అడిగిన క్వశ్చన్ అమ్మా. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, రెండు ఫార్ములాలు. ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కానీ సో బోట్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2. అదేవిధంగా కరెంట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2. ఆ రెండు ఫార్ములాలు వాడుతాం. మొదటిగా చూడండి అమ్మా, అప్ స్ట్రీమ్లో అంట సో అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్తున్నారు. అప్ స్ట్రీమ్లో 15 కిలోమీటర్స్ వెళ్ళడానికి 30 మినిట్స్ పట్టిందంట. 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవరే కదమ్మా, 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవరే కదా. సో 1/2 అని రాసాను. 215 ఎంత అంటే 30 km/h. ఆ తర్వాత సేమ్ డిస్టెన్స్, అదే డిస్టెన్స్ అంట డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి, అదే డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి అంటే 15 కిలోమీటర్సే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 20 మినిట్స్ పట్టిందంట. సో 20 మినిట్స్ అంటే ఏంటంటే 1/3 hours. ఏ మినిట్స్నైనా అవర్స్లోకి మార్చాలంటే by 60 చేస్తే సరిపోద్ది. ఓకేనా? సో 15 మినిట్స్ అంటే 1/4 hours, 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అంటే 3/4 hours, 20 మినిట్స్ అంటే 1/3 hours, 40 మినిట్స్ అంటే 2/3 hours, 12 మినిట్స్ అంటే 1/5 hours, 24 మినిట్స్ అంటే 3/5 hours, సో 36 మినిట్స్ అంటే 3/5 hours, 48 మినిట్స్ అంటే 4/5 hours అలా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 20 మినిట్స్ అంటే 1/3 hours, 315 hours ఎంత అంటే 45. ఇంతకీ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్స్ ఆఫ్ ది బోట్, స్పీడ్ ఆఫ్ ది బోట్ అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. B/C అడుగుతున్నారు. B కావాలంటే D+U డివైడెడ్ బై 2. B కావాలంటే D+U డివైడెడ్ బై 2. 30 + 45 సో 75 డివైడెడ్ బై 2. అదేవిధంగా కరెంటు స్పీడ్ కావాలంటే సో D-U డివైడెడ్ బై 2. 45 - 30 సో 15 డివైడెడ్ బై 2. సో 2 ఎలాగో రేషియోలో క్యాన్సిల్ అయిపోతే 15 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 5:1 అని చెప్పుకోవచ్చు, 5:1 అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? Tap A is 50% more efficient than Tap B. If both taps together can fill the tank in 36/5 hours, then find the time taken by Tap B to fill the tank alone. ఓకేనా? సో పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ అమ్మా ఇది. మొదటిగా ఏమన్నారంటే ఏ ఎఫిషియన్సీ ఈజ్ 50% మోర్, ఎవరితో పోల్చుకుంటే బీతో పోల్చుకుంటే. ఇంతకీ 50% అంటే ఫ్రాక్షన్లో ఎంతమ్మా 1/2 కదా. అందుకని బి ఎఫిషియన్సీని కనుక మనం 2 అనుకున్నట్లయితే అంతకి ఒక పార్ట్ ఎక్కువ. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 3 parts అవుతుంది. సో అయితే రెండు కలిపి 36/5 అవర్స్లో ఫిల్ చేయగలవు. ఎవరి టైం అడుగుతున్నారంటే బీ టైం అడుగుతున్నారు. ఎవరి టైం అడిగినా కానీ బేసిక్ ఏంటమ్మా, ఎవరి టైం అడిగినా బేసిక్ ఏంటంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. బీ టైం అడిగారు కాబట్టి బీ ఎఫిషియన్సీ ఎంత అంటే 2. మరి టోటల్ వర్క్ ఎంత అనంటే సో జనరల్గా వర్క్ అంటే ఏంటంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎవరి టైం తెలిస్తే వాళ్ళు ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఎవరి టైం తెలుసనంటే సో ఎవరి టైం తెలుసనంటే బీ టైం తెలుసు. అప్పుడు బీ టైం తెలిసినప్పుడు బీ టైం కాదు A+B టైం తెలుసు. మరి A+B టైం తెలిసినప్పుడు A+B ఎఫిషియన్సీ తీసుకోవాలి. A+B ఎఫిషియన్సీ ఎంత అంటే 3 + 2 5. సో 5 క్యాన్సిల్ చేసేయండి. సో 36 డివైడెడ్ బై 2. సో 36 డివైడెడ్ బై 2 అంటే సో మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 18 hours అవుతుంది. 18 hours అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా? నెక్స్ట్ సో ఈ ప్రాబ్లమ్ని సో యావరేజెస్ నుంచి ఇవ్వడం జరిగింది. రేషియో యావరేజెస్ మిక్స్ చేసి సో ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ P, Q and R is 4:3:5 respectively. If the average age of P, Q and R is 24 years, then find the age of S who is 5 years older than Q. ఓకేనా? సో క్యూ కంటే అంటే 5 years పెద్ద అంటే ఎస్ వాల్యూ మనకు కావాలంటే క్యూని క్యాలిక్యులేట్ చేసేసి దానికి ఏం చేయాలంటే 5 కలపాలి. ఓకేనా? అంటే ఆప్షన్లో నుంచి 5 తీస్తే అది ఖచ్చితంగా 3 multiple అయి ఉండాలి. అలా కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్లో కనుక 5 తీస్తే సో ఇది 3 multiple కాదు. ఇక్కడ 5 తీస్తే 18 3 multiple అవుతుంది. ఇక్కడ 5 తీస్తే సో 19 కాదు. ఇక్కడ కూడా 5 తీస్తే సో 22 కాదు. ఇక్కడ కూడా 5 తీస్తే సో 28 కాదు. కాబట్టి ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో మొదటిగా P+Q+R. P+Q+R ఎంతమ్మా? యావరేజ్ అయితే 24, సమ్ అయితే ఎంత 24 × 3. యావరేజ్ అయితే 24, సమ్ అయితే 24 × 3. సో దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలమ్మా? ఎన్ని పార్ట్స్ చేయాలంటే 4 + 3 + 5. 4 + 3 + 5 అంటే 4 + 3 7, 7 + 5 12 పార్ట్స్ చేయాలి. సో 12 పార్ట్స్ చేసి అందులో 3 పార్ట్స్ తీసుకోవాలి. ఎవరిది కావాలంటే క్యూది కావాలంటే అందులో 3 పార్ట్స్ తీసుకోవాలి. సో 12తో 12 2s are
2 3s are 6, 6 3s are ఎంత అంటే 18. క్యూ అడిగితే 18, క్యూ అడగలేదు, ఎస్ అడిగారు. ఎస్ అనేది క్యూ కంటే 18 కంటే, సో 18 కంటే 5 ఎక్కువ కాబట్టి సో 18కి 5 కలిపినట్లయితే సో 23 years అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఇన్వెస్టెడ్ రూపీస్ ఎక్స్ ఇన్ స్కీమ్ ఆఫరింగ్ 12% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. బి ఇన్వెస్టెడ్ రూపీస్ ఎక్స్ ప్లస్ 3000 ఇన్ స్కీమ్ ఆఫరింగ్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ if the interest earned by B is rupees 761 more than the interest earned by A. ఓకేనా. సో మొదటిగా ఎక్స్ అమ్మ, తర్వాత ఎక్స్ ప్లస్ 3000. ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. నేను ఎక్స్ అనుకోవట్లేదు, క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా ఉండాలంటే 100x అనుకోండి, ఇది 100x అనుకోండి. ఇదేమనుకుంటారంటే సో 100x ప్లస్ 3000 అనుకోండి. దీనిపైన సంవత్సరానికి 12%, అలా ఎన్ని ఇయర్స్ అమ్మా 3 years. సంవత్సరానికి 12% చొప్పున, అలా ఎన్ని ఇయర్స్ అంటే 3 years. కాబట్టి 12 3s are, సో 12 3s are ఎంత అంటే 36%. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఎంత చూడండి అమ్మా, సో సంవత్సరానికి 12% చొప్పున 3 yearsకి అయితే 12 3s are 36%. అక్కడైతే సంవత్సరానికి 10% చొప్పున 3 years, కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇందాక మీకు చెప్పాను 10% చొప్పున 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్, 33.1%. ఓకేనా, 33.1%. మొదటిగా 36% ఆఫ్ 100x అంటే 36x. సో ఇక్కడ 33.1% ఆఫ్ 100x అంటే 33.1x ప్లస్, సో తర్వాత 33.1% ఆఫ్ 3000, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. 3 × 331, 3 1s are 3, 3 3s are 9, 3 3s are 9 అంటే ఎంత అంటే 993. ఇదంట సో దీనికంటే ఎక్కువ కాబట్టి ఆ డిఫరెన్స్ చూడండి. 993 మైనస్ ఈ వాల్యూ ఎంతమ్మా 36 నుంచి 33 తీసేయండి, 3 కదా. సో అందులో 0.1 తీస్తే 2.9x. ఆ వాల్యూనే క్వశ్చన్లో 761 అన్నారు. దాని నుంచి 2.9x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే 3 - 1 2, 9 - 6 3, 9 - 7 is 2. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే సో 232 డివైడెడ్ బై సో 29. సో 29 ఎందుకంటే ఇక్కడ 0 పెడుతున్నాను. సో మనకు కావాల్సింది ఎక్స్ కాదు, యాక్చువల్గా 100x × 100 చేసేయండి. ఓకేనా. సో ఖచ్చితంగా మన ఆన్సర్లో లాస్ట్లో 3 సున్నాలు రావాలి. 9తో 9 8s are 72 అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 8000తో ఎండ్ అయి ఉండాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి. లేదు క్యాన్సిలేషన్ చేద్దామంటే సో 29తో కరెక్ట్గా 8 times 232. సో 29 × 8. ఓకేనా. 8 × 20 160, 8 9s are 72, 160 + 72 ఈజ్ ఈక్వల్స్ టు 232. ఓకేనా. సో కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 8000 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిక్సర్స్ అండ్ ఎలిగేషన్స్ నుంచి ఈ క్వశ్చన్ ఇచ్చారు చూడండి అమ్మా. ఏ మిక్సర్ హ్యాస్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 11:1 and this ratio becomes 10:1 after adding 4 liters of water and 20 liters of milk. What was the total quantity of the mixer initially? Total quantity of mixer ఖచ్చితంగా ఆన్సర్ అయితే 11 + 1 సో 12 మల్టిపుల్ అయ్యి ఉండాలి. కానీ ఆప్షన్స్ దగ్గర అలాగే ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. సో ఇనీషియల్గా నేను ఏమనుకున్నానంటే సో మిల్క్ని 11x అనుకుంటాను. ఎప్పుడు మిల్క్ని 11x అనుకుంటే వెంటనే వాటర్ ఏమవుతుందమ్మా x అవుతుంది. సో ఆఫ్టర్ యాడింగ్ 4 liters ఆఫ్ వాటర్ 4 liters కలిపారంట. అదేవిధంగా మిల్క్ ఎంత కలిపారంటే 20 కలిపారంట. కలపగానే రేషియో ఏమైందంటే రేషియో ఏమైందమ్మా సో 10:7 అంటే 10/1. సాల్వ్ చేస్తే క్రాస్ ప్రొడక్ట్ 10x అదేవిధంగా 11x డిఫరెన్స్ ఎంత అంటే x. తర్వాత 20 10 4s are 40, 40కి 20కి డిఫరెన్స్ ఎంత 20. మనకి x కావాలా లేదంటే సో మొత్తం 12x కావాలా, టోటల్ మిక్సర్ కాబట్టి 12x కావాలి. సో 12 × 20 అంటే సో 240, సో 240 liters. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. యావరేజ్ ఆఫ్ 15 numbers ఈజ్ 62.4. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 and the last 5 numbers is 55.5 and 67.5 respectively. And the ratio of 8th, 9th, 10th number is 4:5:5 respectively. So find the 8th number. సో 8th నెంబర్ మొదటిగా ఎలా అంటే బేసిక్ మెథడ్ ఒకసారి చూద్దాం. బేసిక్ మెథడ్ ఎలా అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 15 నెంబర్స్ ఉన్నాయి. ఈ 15 నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుందమ్మా 15 నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే సో 15 ఇంటూ యావరేజ్ అయితే 62.4 సమ్ ఏమవుతుందంటే ఇంటూ 15 చేస్తాం. ఆ తర్వాత సో మొదటి 7 నెంబర్స్ యొక్క సమ్. ఓకేనా. సో మొదటి 7 నెంబర్స్ యొక్క సమ్ అదిగోండి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7. సో ఎంత అనంటే యావరేజ్ అయితే 55.5 కానీ సమ్ అయితే ఎంత అంటే సో ఇంటూ 7. అదేవిధంగా సమ్ ఆఫ్ లాస్ట్ 5 నెంబర్స్. ఓకేనా, లాస్ట్ 5 నెంబర్స్. సో ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అనంటే సో యాక్చువల్గా యావరేజ్ అయితే 67.5 సమ్ అయితే ఎంత అంటే ఇంటూ 5. ఓకేనా, ఇంటూ 5. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏంటంటే సో మిగతా ఇంకొక 3 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 3 నెంబర్లు కావాలంటే ఈ 2 యాడ్ చేసేసి అందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకేనా.
అందుకని ముందు క్యాలిక్యులేషన్ చేద్దాం చూడండి అమ్మా. సో ఆ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే మొదటిగా సో 15 అలా డబల్ చేస్తాను, ఎంత 30 కదమ్మా. సో ఇక్కడ 624 ఆఫ్ చేస్తే 312, ఓకేనా. అప్పుడు 3 ఇంటూ ఆ పాయింట్ తీసేయండి. 3 2s are 6, 3 1s are 3, 3 3s are 9, 936. అదేవిధంగా ఇక్కడ చూడండి అమ్మా. సో 7తో డైరెక్ట్ మల్టిప్లై చేసేద్దాం. 7 5s are 35, 7 5s are 35 ప్లస్ 3, సో 38. అదేవిధంగా 7 5s are 35 ప్లస్ 3, సో ఎంత అంటే 38, 388.5. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా. 5తో 5 5s are 25, 5 7s are 35 ప్లస్ 5, ఓకేనా. సో 5 5s are సో 25, 5 7s are 35 ప్లస్ 2, 35 ప్లస్ 2 అంటే 37. సో 3 క్యారీ, 5 6 are 30 ప్లస్ 3 అంటే 30, సో 3. ఈ రెండు కలపండి అమ్మా. 0, సో 1 క్యారీ, సో 8 8 16 1 క్యారీ, సో 12 1 క్యారీ, ఓకేనా. 726లో నుంచి తీసేయండి అమ్మా. 726లో నుంచి అది తీస్తే ఎంత అంటే 210, ఓకేనమ్మా. సో 210, 736లో నుంచి అది తీసేస్తే 210. ఇప్పుడు ఈ 210ని ఎన్ని పార్ట్స్ చేయాలమ్మా? 5 + 5 10 + 4 అంటే 14 పార్ట్స్ చేసి అందులో మనకి ఏ వాల్యూ అడిగారంటే 8th నెంబర్ అంటే 4 పార్ట్స్ ఇంటూ 4, ఓకేనా. సో 2తో 2 2 టైమ్స్, 2తో 2 7 టైమ్స్, 7తో 7 3s are, సో 30 × 2 అంటే 30 × 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 60 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది బేసిక్ మెథడ్, ఓకేనా. సో అలా కాకుండా ఇంకొక విధానం చెప్తాను చూడండి అమ్మా. సో ఇంకొక విధానం ఎలా చేస్తామనంటే, సో జనరల్గా ఫస్ట్ 15 నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ 15 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అనంటే సో 62.4. ఆ తర్వాత 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమన్నారు? 55.5 అన్నారు. కానీ దాన్ని నేను ఎలా మారుస్తున్నాను అంటే 62.4 మైనస్ 62.4 మైనస్ ఎలా మారుస్తానంటే, సో ఈ వాల్యూ దీనికంటే ఎంత ఎక్కువ అంటే 60 కంటే ఇది 4.5 తక్కువ, అది 2.4 ఎక్కువ. 4.5 + 2.4, 4.5 + 2.4 అంటే ఎంతమ్మా? సో 6.9 అలా ఉంచండి, ఓకేనా. 6.9 అంటే ఏంటంటే 14 - 5 9, అదేవిధంగా 11 - 5 6. తర్వాత 5 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 67.5. దీన్ని ఎలా మారుస్తానంటే 62.4 ప్లస్ 5 - 4 అంటే 1, అదేవిధంగా 7 - 2 అంటే 5.1. అంటే ఇక్కడ ఓవరాల్గా ఎంత సో తక్కువ తీసుకుంది? 7 9s are 63, 7 6s are 42 ప్లస్ 6 48.3 తక్కువ తీసుకున్నారు. ఎక్కడెంత ఎక్కువ అంటే 5 1s are 5, అదేవిధంగా 5 5s are 25. మరి ఈ డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత అనంటే సో 13 - 5, 13 - 5 అంటే ఎంతమ్మా? 8, 7 - 5 అంటే 2, ఓకేనా. ఆ తర్వాత సో 2 22.8, ఓకేనా. 22.8. ఇప్పుడు సో ఇంకొక 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇక్కడ 62.4, ఇక్కడ 62.4 అయితే ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా 3 × 62.4 అయ్యేది. కానీ ఏం జరిగింది? 22.8 తక్కువ తీసుకున్నారు కాబట్టి అవి ఇందులో కలపాలి. అంటే 22.8 కలిపేసి 22.8 కలిపేయండి. అప్పుడు ఆ 3 నెంబర్ల యొక్క సమ్ వస్తుంది. 3 4s are 12, 3 2s are 6 + 1 7, 3 6s are సో 18, ఓకేనా. సో 18 187.2 ప్లస్ 22.8. సో ఇక్కడ ఈ 0.88 ఇచ్చేయండి. 188 కనుక 22 కలిపినట్లయితే ఎంత? సో 210. మళ్ళీ ఎప్పుడైతే ఈ 210 వచ్చిందో యథావిధి రేషియో ప్రకారం పనిచేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 60 అవుతుంది, ఓకేనమ్మా. క్లియర్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి ఆల్రెడీ మీకు బేసిక్స్ చెప్పాను. సో ఫస్ట్ సెషన్లో కావాలంటే ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి అమ్మా. మళ్ళీ ఒకసారి సింబల్స్ అయితే రాస్తున్నాను. మనకుండే సింబల్స్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ సో మైనస్, ఓకేనా. సో ప్లస్ ప్లస్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే సింబల్స్ మైనస్ మైనస్, మైనస్ ప్లస్ వచ్చినప్పుడు ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్ వచ్చినప్పుడు మైనస్ ప్లస్, మైనస్ మైనస్ వచ్చినప్పుడు ప్లస్ మైనస్. ఫస్ట్ ఇప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్. కాన్స్టెంట్ పక్కన సమ్ ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే సో డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో మొదటిగా ఎక్స్ వాల్యూ చూడండి అమ్మా. సో ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సో సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ మైనస్. సో 16 రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 16 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సో డిఫరెన్స్ 6 అయి ఉండాలి. ఎలా అనంటే డిఫరెన్స్ ఎంతమ్మా చెప్పండి? సో 8 2s are ఎంత అనంటే 16, 8 - 2 అంటే ఎంత అంటే 6. ఆ తర్వాత ప్లస్ తీసుకుందాం. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 72 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 17 ఉండాలి. 8 9s are 72, 8 + 9 = 17. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే లెస్ దెన్, ఇది ఈక్వల్, ఇది లెస్ దెన్, ఇది లెస్ దెన్. ఫైనల్గా మనకి లెస్ దెన్ ఒకటి ఈక్వల్ ఒకటి ఉంది కాబట్టి x <r = y, x <r = y. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది లీనియర్ ఈక్వేషన్, జస్ట్ ఇది వైలో ఇచ్చారు. y వాల్యూ ఎంత అంటే 32తో కరెక్ట్గా 5 టైమ్స్, ఓకేనా. సో డైరెక్ట్గా y వాల్యూ వచ్చింది. y వాల్యూ ఎంతమ్మా? 5. ఆ y వాల్యూ 5 ఇక్కడ పెట్టండి. సో 3x = 25 మైనస్, సో 25 మైనస్, సో 2 5s are ఎంత అంటే 10,
అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 15 అవుతుంది. ఎక్స్ వాల్యూ 3తో సో 3 5s are 15, 3తో 3 5s are 15. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఒకేలా ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 841. ఎక్స్ హాస్ 2 రూట్స్ దట్ వీ షుడ్ కన్సిడర్ ప్లస్ ఆర్ మైనస్. సో అది 29 స్క్వేర్ వాల్యూ కాబట్టి ఎక్స్ వాల్యూ ప్లస్ 29 మైనస్ 29. వై హ్యాస్ ఓన్లీ 1 రూట్, వై పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అంటే వై హ్యాస్ 1 రూట్. సో వీ షుడ్ కన్సిడర్ ఓన్లీ పాజిటివ్ రూట్ ప్లస్ 29 కన్సిడర్ చేయండి. ఇది చూసినట్లయితే ఈక్వల్ రిలేషన్, ఇది చూసినట్లయితే లెస్ దెన్. ఫైనల్గా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఓకేనా, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ప్లస్ మైనస్ కనబడగానే ఎక్స్కి రూట్స్ ఏంటంటే మైనస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 3 8s are సో 24 అవ్వాలి. అదేవిధంగా సో రెండు నెంబర్ల యొక్క సో డిఫరెన్స్ ఏమవ్వాలంటే 2 అవ్వాలి. ఓకేనా, అలా చూసినట్లయితే మనకి 6 4s are 24, 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆ తర్వాత సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ ప్లస్ వస్తాయి. సో 5 4s are 20, 5 4s are 20, 5 + 4 అంటే ఎంత అంటే 9. ఓకేనా, ఇక్కడ 5 ఇక్కడ 4 ఇంటూ 3 చేస్తున్నాను. ఎక్కడి నుంచి ఇంటూ 3 వచ్చిందంటే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన 3 ఉంది కదా, అందుకని 5 3s are 15, అదేవిధంగా 4 3s are ఎంత అంటే 12. సో ఎందుకనంటే యాక్చువల్గా అయితే ఇక్కడ బై 3 చేయాలి, దానికి బదులుగా అక్కడ డైరెక్ట్ ఇంటూ 3 చేస్తాను. ఇది లెస్ దేనే, ఇది లెస్ దేనే, నెక్స్ట్ లెస్ దేనే, నెక్స్ట్ లెస్ దేనే, అన్నీ లెస్ దేనే ఉన్నాయి కాబట్టి సో మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎక్స్ లెస్ దెన్ వై అని చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ డిఐ క్వశ్చన్స్ చూడండి అమ్మా. సో డిఐ క్వశ్చన్స్ యాక్చువల్ టేబులర్ ఫామ్ ఇచ్చారు. టేబులర్ ఫామ్ కాకుండా మిగతా ఏవి ఇచ్చినా కానీ ఏం చెప్పాను మీకు, సో ముందైతే డేటా పెన్ను పేపర్ యూస్ చేసి టకటకమని రాసుకొని సో దాని నుంచి మాత్రమే మీరు ఆన్సర్ చేస్తారు. బట్ టేబులర్ ఫామ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది లేదు, డైరెక్ట్గా సో ఇచ్చిన టేబులర్ ఫామ్ నుంచి ఆన్సర్స్ తీసుకొని చేద్దాం. సో ఫస్ట్ చూడండి డేటా ఏమి ఇచ్చారు. స్టడీ ద ఫాలోయింగ్ చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 4 houses ఆఫ్ 3 schools. 4 houses, రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్, ఎల్లో హౌస్, 3 schools. అవేంటి ఎస్ఎంఎస్, డిపిఎస్, ఐఏఎస్. ఓకేనా, మొదటి క్వశ్చన్ చూడండి అమ్మా. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద 4 houses ఆఫ్ ఎస్ఎంఎస్. ఓకేనా, ఇందులో యావరేజ్ అడుగుతున్నారు. ఓకేనా, ఇందులో యావరేజ్ అడుగుతున్నారు. సో యావరేజ్ అడిగారు కాబట్టి సమ్ డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, సో ఎంత అనంటే 2 + 8 10 1 క్యారీ. సో 9 18 + 4 22 2 క్యారీ. సో ఇది ఎంత అంటే 6 620 డివైడెడ్ బై 4. 4తో 4 15s are 60, అదేవిధంగా 4 5s are 20. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 155. సో 155 ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కూడా చేయొచ్చు కానీ పెద్ద క్వశ్చన్ కాదు కాబట్టి నార్మల్గా చేస్తాను నేను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమన్నారు. ఇన్ ఆల్ ద స్కూల్స్ కంబైన్డ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ రెడ్ హౌస్ అండ్ దట్ ఆఫ్ ది గ్రీన్ హౌస్. రెడ్ అదేవిధంగా గ్రీన్ అంటున్నారమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ కలిపి రెడ్ ఒకటి, అదేవిధంగా గ్రీన్ ఒకటి. ఓకేనా, ముందు చూడండి. సో 120 170 కలిపితే 290. సో 290 ఒక 10 ఇచ్చండి, 300 300 + 150 ఈజ్ ఈక్వల్స్ టు ఇది మొత్తం ఎంత అంటే 450. ఓకేనా, సో 120 170 290 + 160 ఈజ్ ఈక్వల్స్ టు 450. ఆ తర్వాత గ్రీన్ చూడండి అమ్మా. సో ఈ రెండు కలిపినట్లయితే సో ఖచ్చితంగా ఒకటైతే క్లియర్. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి అయితే యూనిట్ ప్లేస్లో 4 కానీ లేదా 6 కానీ కావాలి. సో రెండిట్లో ఏది ఎక్కువ ఉందో ఇంకొకసారి చూద్దాం. సో ముందు ఏంటంటే ఈ రెండు కలపండి. 190 170 ఫస్ట్ కలిపేయండి. 190 170 ఈజ్ ఈక్వల్స్ టు 360. 360 + 100 460. ఎక్స్ట్రాగా 4 ఉండిపోయింది కదా, 464. ఇందులో నుంచి తీస్తే ఎంత అనంటే సో 14 అవుతుంది. 464లో నుంచి 450 తీస్తే 14 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమన్నారు. ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ బ్లూ అండ్ ఎల్లో హౌస్ ఆఫ్ ఐఏఎస్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బ్లూ అండ్ గ్రీన్ హౌస్ ఆఫ్ డిపిఎస్. మొదటిగా బ్లూ ఎల్లో ఐఏఎస్లో బ్లూ ఎల్లో ఈ రెండు కలిపి ఎంత అనంటే సో 280. ఆ తర్వాత సో టోటల్ స్టూడెంట్స్ ఇన్ బ్లూ గ్రీన్ డిపిఎస్లో బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి ఈ రెండు కలిపితే 2 ఇట్ ఇచ్చేయండి. 150 + 170. 150 + 170 ఈజ్ ఈక్వల్స్ టు 320. 320తో పోల్చుకుంటే ఎంత తక్కువ అమ్మా, 40 తక్కువ. కంపారిజన్ దేంతో 320తో. ఓకేనా, ఇంటూ 100%. ఓకేనా, ఇంటూ 100%. 40 డివైడెడ్ బై 320 ఇంటూ 100%. ఓకేనా, సో 40తో 1 టైమ్స్, 40తో ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్. సో 1/8 అంటే ఆన్సర్ ఏంటి అని అంటే సో ఆల్రెడీ మీకు తెలుసు 12.5% అని చెప్పేసి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమన్నారు. సో ఇన్ డిపిఎస్ ఈ 55% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ బాయ్స్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. డిపిఎస్లో మొత్తం స్టూడెంట్స్లో 55% ఎవరంట, సో బాయ్స్ అంట. మనల్ని ఏం అడుగుతున్నారంటే గర్ల్స్ అడుగుతున్నారంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 45% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి.
45% అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏ మల్టిపుల్ అయి ఉండాలమ్మా 9 మల్టిపుల్ అయి ఉండాలి కదా. ఒకసారి చూడండి 315 సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 సరిపోద్ది. ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది కూడా 9 మల్టిపుల్ కాదు, ఇది కూడా 9 మల్టిపుల్ కాదు, అదేవిధంగా ఇది కూడా కాదు. కాబట్టి ఎగ్జామ్లో 315 అని చెప్పేసి మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఒకసారి యాడ్ చేయండి అమ్మా. 8 + 2 10 1 క్యారీ. సో ఆ తర్వాత సో 8 12 12 + 7 సో 19 + 1 సో 20. సో ఇది ఒక సో 5 + 2 అంటే 700. సో 700లో కరెక్ట్గా 45%. ఓకేనా, 700లో కరెక్ట్గా సో 45%, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 7 5s are 35, 7 4s are 28 + 3 సో 31 315. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా ఏమన్నారు. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎల్లో హౌస్ ఇన్ SMS, DPS and IAS is 84, 115 and X respectively. In all 3 schools together, if 50% of the yellow house students are boys, what is the value of X? మొదటిగా ఏమన్నారంటే ఎల్లో హౌస్ కోసం మాట్లాడుతున్నారు. SMSలో యాక్చువల్గా మొత్తం 148 సో 210 అదేవిధంగా 130 ఉన్నారమ్మా. కానీ ఇందులో సో ఏం మాట్లాడారంటే గర్ల్స్ ఇక్కడ 84, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ సో 115, ఇక్కడ గర్ల్స్ X ఉన్నారు. తర్వాత ఈ 50% ఆఫ్ ది ఎల్లో హౌస్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్. 50% బాయ్స్ అయితే మిగతా 50% ఎవరు? గర్ల్సే కదా. మొత్తం ఎల్లో హౌస్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం ఒకసారి. 8, ఆ తర్వాత ఇది ఒక 8, ఇది ఒక 4. 488లో 50% బాయ్స్ అయితే 488లో 50% బాయ్స్ అయితే మిగతా 50% ఎవరు? గర్ల్స్. కాబట్టి ఆ 50% అంటే సగం ఎంత అంటే 244. ఓకేనా, ఇవన్నీ కలిపితే 244కి ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ ఈ రెండు కలపండి అమ్మా. సో ఎంత అంటే 15 + 84 అంటే 99, 199. ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 244లో నుంచి సో 199 తీసేయండి అమ్మా. సో ఆన్సర్ ఏమవుతుందంటే 45 అవుతుంది. సో 45 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో ఇది డిఐకి సంబంధించి. నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెంబర్ సిరీస్ క్వశ్చన్లో సో ఈ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ సిరీస్ క్వశ్చన్లో మిస్సింగ్ నెంబర్లో సో కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడమ్మా 36, 37, 33, 42, 26. సో అలా మామూలుగా గ్రాడ్యువల్ డిక్రిమెంట్ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా, కామన్ డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి చూడండి కామన్ డిఫరెన్స్ ఇక్కడ చూసినట్లయితే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా. సో ఇది చూసినట్లయితే ఇందులో నుంచి తీయండి 1, ఆ తర్వాత ఇందులో నుంచి తీస్తే ఎంతమ్మా -4. ఓకేనా, -4. 33లో నుంచి 37 తీస్తే -4. ఆ తర్వాత ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చూడండి అమ్మా ఎంత అంటే 42లో నుంచి 33 తీస్తే +9. మరి ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఎంత చూడండి అమ్మా. సో 26లో నుంచి 42 తీస్తే ఎంత అంటే -16. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసి ఇది 1², తర్వాత ఇది 2², ఇది 3², ఆ తర్వాత ఇది 4², నెక్స్ట్ ఏమై ఉండాలమ్మా 5². ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, నెక్స్ట్ ప్లస్సే అవుతుంది. కాబట్టి 5² అంటే 25, 5² అంటే 25. ఓకేనా, సో 26 కనుక 25 కలిపామనుకోండి. సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 51 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు మీరు ఆల్టర్నేట్ డిఫరెన్స్ తీసుకుంటానన్నా తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత తగ్గించాలి 3 తగ్గించాలి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా సో 5 పెంచాలి. ఓకేనా, 5 పెంచాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత తగ్గించాలి 7 తగ్గించాలి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత పెంచాలి 3 5 7. ఓకేనా, సో ఇక్కడ 3 తగ్గించాము, ఇక్కడ 5 పెంచాము, ఇక్కడ 7 తగ్గించాము, ఇక్కడ ఏం పెంచాలంటే 9 పెంచాలి. 42 కనుక 9 కలిపితే ఎంత అవుతుంది సో 51 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో 12, 15 సో 21, 24, 30, 33 సో 39 క్వశ్చన్ మార్క్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో అక్కడ కూడా ఏంటంటే మనకి సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ చూద్దాం. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా సో 3, ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత 6, ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 3, ఆ తర్వాత మళ్ళీ ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 6, ఈ డిఫరెన్స్ ఎంత 3, ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంతమ్మా సో ఈ డిఫరెన్స్ ఎంత 6. ఓకేనా, సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో ఏం జరిగిందని అంటే మనకి సో 3 6 3 6 3 6. నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా నెక్స్ట్ మనం యాక్చువల్గా 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 39 + 3 అంటే ఎంత అంటే 42. కానీ ఆప్షన్స్లో 42 లేదు. 42 లేదు. ఎక్కడైనా 42 ఉందా? లేదు. అందుకని ఇంకొక లాజిక్ ఒక్కసారి చూడండి. ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా 3, ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా 6, ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా 3, ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా 6, ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా 3, ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అనంటే సో 12 కాబట్టి సో 39కి 12 కలిపినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే 51 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసుకున్నామా, మంచి నెంబర్ సిరీస్ లాజిక్ క్వశ్చన్. ఓకేనా.
సో నెక్స్ట్ 286 కామా క్వశ్చన్ మార్క్ కామా 70 కామా 34 కామా 16 కామా 7 మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఏమైంది సో సడన్ డిక్రిమెంట్ కనిపించింది కాబట్టి సో నేనే లాజిక్ని ఎక్స్పెక్ట్ చేస్తానంటే అక్కడ డివిజన్ లాజిక్ని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇటు నుంచి అయితే డివిజన్ లాజిక్ని ఎక్స్పెక్ట్ చేస్తాను అటు నుంచి అయితే మల్టిప్లికేషన్ లాజిక్ని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అటు నుంచి చేస్తాను ఎలా అంటే 7తో 7 ఇంటూ 2 14 ప్లస్ 2 ఆ తర్వాత చూడండి అమ్మా 16 ఇంటూ 2 32 ప్లస్ 2 ఆ తర్వాత మళ్ళీ సో 34 ఇంటూ 2 68 ప్లస్ 2 సో 70 మరి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 70 ఇంటూ 2 ప్లస్ 2 140 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సో 142 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా క్లియర్ సో నెక్స్ట్ సో మనకి రాంగ్ నెంబర్ సిరీస్ ఓకేనా రాంగ్ నెంబర్ సిరీస్ ఒకసారి అలా క్వశ్చన్ చూడండి అమ్మా 510 727 998 సో 1329 1726 2197 అలా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నాకైతే క్యూబ్స్ కనిపిస్తున్నాయి ఎగ్జాక్ట్ క్యూబ్స్ కాదు కానీ దగ్గరలో ఉన్న క్యూబ్స్ కనబడుతున్నాయి 512ని మనం ఏమని రాయొచ్చు అంటే సో 8 క్యూబ్ మైనస్ 2 అని రాయొచ్చు ఆ తర్వాత 7 క్యూబ్ మైనస్ 2 అని రాయొచ్చు ఆ తర్వాత 7 క్యూబ్ కాదు 9 క్యూబ్ మైనస్ 2 ఆ తర్వాత దీన్ని ఏమని రాయొచ్చమ్మా 10 క్యూబ్ మైనస్ 2 ఆ తర్వాత 11 క్యూబ్ మైనస్ 2 ఆ తర్వాత 12 క్యూబ్ మైనస్ 2 ఆ తర్వాత 13 క్యూబ్ మైనస్ 2 రావాలి 13 క్యూబ్ అంటే 2197 మైనస్ 2 అంటే 2195 రావాలి కానీ లేదు కదా మరి లేదు కదా కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి అంటే 2197 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అలా ఈ క్వశ్చన్ చూడండి అమ్మా మీకు ఆల్రెడీ లాజిక్ స్ట్రైక్ అయిపోయి ఉంటుంది అలా సడన్ డిక్రిమెంట్ కనిపించింది సడన్ డిక్రిమెంట్ అంటే ఖచ్చితంగా లాజిక్ ఏమై ఉంటుంది డివిజన్ లాజిక్ అటు నుంచి అయితే మల్టిప్లికేషన్ లాజిక్ ఇటు నుంచి ఒక్కసారి చూడండి అమ్మా దీన్ని కరెక్ట్గా బై 4 చేస్తే అది వస్తుంది మళ్ళీ దీన్ని బై 4 చేస్తే అది వచ్చింది మళ్ళీ దీన్ని బై 4 చేస్తే అది వచ్చింది మళ్ళీ దీన్ని బై 4 చేస్తే 150 లాఫ్ 75 లాఫ్ 37.5 వచ్చింది మరి ఇక్కడ బై 4 చేస్తే వచ్చిందా అది రాలేదు కదా వచ్చిందా 4తో 4 9s are 36 9 పాయింట్ సంథింగ్ రావాలి కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటంటే 12.5 సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా 5 9 23 47 81 సో 136 సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి అందుకని కామన్ డిఫరెన్స్ ఒకసారి చూద్దాం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా సో 4 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా 23 నుంచి 9 తీస్తే 14 ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 47లో నుంచి 23 తీస్తే ఎంతమ్మా సో 7 మైనస్ 3 అంటే 24 అవుతుంది 7 మైనస్ 3 4 4 మైనస్ 2 2 ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి అమ్మా 31 ప్లస్ 3 అంటే ఎంత అంటే 34 ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి అమ్మా ఎంత అంటే 19 ప్లస్ 36 సో 19 ప్లస్ 36 అంటే ఎంత అంటే సో 55 ఎంత అంటే 55 యాక్చువల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 10 కదా ఇదెంత 10 కదా ఇదెంత 10 కదా ఇది కూడా ఎంత రావాలి 10 కదా రావాలంటే ఇది రాంగ్ అంటే రాంగ్ నెంబర్ ఏంటి అంటే 136 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దాం వాట్ వాల్యూ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు ఓకేనా ఇక్కడ ఒక్కసారి చూడండి అమ్మా పర్సెంటేజ్ అదేవిధంగా 2 zeros క్యాన్సిల్ చేస్తున్నాను సో క్యాన్సిల్ చేసిన తర్వాత ఎందుకంటే పర్సెంటేజ్ అంటే బై 100 కాబట్టి సో తర్వాత చూడండి 77 ఇంటూ సో 6 డివైడెడ్ బై 21 సో 21 మైనస్ ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి 8 2s are ఎంత అంటే 16 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సో ఆల్రెడీ ఆప్షన్స్లో యూనిట్ స్పేస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 7 6 are 42 ఇక్కడ 2 రావాలంటే 1 2s are 2 సో ఇక్కడ 12 మైనస్ 6 అంటే యూనిట్ స్పేస్లో 6 రావాలి 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఇక్కడ 7 6 are 42 యూనిట్ ప్లస్ 2 1తో అక్కడ 2 ఉందంటే ఖచ్చితంగా యూనిట్ ప్లస్ 2 వస్తుంది 2 మైనస్ 6 లేదా 12 మైనస్ 6 ఎంత 6 లేదు చేద్దామంటే 7తో 7 11 టైమ్స్ 7 3 టైమ్స్ 3తో 3 2 టైమ్స్ 11 2s are 22 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా సో 125 ప్లస్ 50 ఎంత అంటే 175 స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 ఆ డివైడెడ్ బై 5 ని తీసుకొచ్చేయండి సో ఇంటూ 5 అవుతుంది ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే సో 88 ఇంటూ 5 188లో ఆఫ్ ఎంతమ్మా 94 పక్కన ఒక 0 పెడితే సో 940 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా సో ఈ క్వశ్చన్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో ఆప్షన్లో యూనిట్ ప్లేస్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండే సేమ్ ఉన్నాయి కాబట్టి ఎలా సాల్వ్ చేయొచ్చునంటే ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49 9 మైనస్ 1 అంటే 8 డివైడెడ్ బై 3 9s are 27 అంటే సో డివైడెడ్ బై డినామినేటర్లో యూనిట్ ప్లేస్ 7తో 8 రావాలంటే 7 4s are 28 కాబట్టి యూనిట్ స్పేస్లో 4 ఉండాలి 4 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ లేదు ఇంకా మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో 13 ఇంటూ ఎక్స్ ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు 57 స్క్వేర్
57 స్క్వేర్ ఆల్రెడీ మనం 41 స్క్వేర్ నుంచి 59 స్క్వేర్ వరకు లాజిక్ డిస్కస్ చేసుకుంటాం. 57 స్క్వేర్ వాల్యూ కావాలంటే 57 అనేది 50 కంటే 7 ఎక్కువ, ఆ 7 25కి కలపాలి. 25 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 32. 7 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 49. 32 49లో నుంచి 1611 తీసేయండి. 8 3 12 - 6 అంటే 6. సో ఇది ఓవరాల్గా ఎంత అంటే 1638. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి. మొదటిగా 9తో 9 1s are 9, 73 అని అంటే 9 8s are 72, 9 2s are 18. 13తో కరెక్ట్గా 14 times 182. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 14. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది. ఈ సమ్మ మొత్తంలో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటుంది. బై 3 చేసినప్పుడు కూడా యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి. సో యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ 230 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇదిగోండి ఈ 3తో 3 క్యాన్సిల్ చేసేయండి. 3 4 times 4 20s are 80, అదేవిధంగా 150. సో 80 + 150 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా? సో 230. ఓకేనా. నెక్స్ట్ 50% ఆఫ్ 38% ఆఫ్ 2000. 38 ఉందంటే ఖచ్చితంగా ఆన్సర్ 19 మల్టిపుల్ అయి ఉండాలి. సో 19 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయండి. లేదా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఈ పర్సెంటేజ్లో 2 zeros క్యాన్సిల్ చేయండి. ఈ పర్సెంటేజ్లో సో ఈ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా. సో మళ్ళీ తర్వాత 2 × 5 అంటే 10. 38 × 10 అంటే సో 38 × 10 అంటే ఏమవుతుందంటే 380 అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ ఏ 380 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి సో యూజ్ అయింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నాతో పాటుగా నేను ఎలా అయితే చేయగలుగుతున్నానో మీరు కూడా అంతే స్పీడ్గా సో చేయడానికి ప్రతి క్వశ్చన్ని ప్రయత్నించండి అమ్మా. ప్రతి సెషన్ని అదే విధంగా ఏ సెషన్ జరిగినా కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి పర్టికులర్గా మెయిన్ ఏంటంటే స్పీడే కాబట్టి సో విత్ ఇన్ ద టైంలో సాల్వ్ చేయడానికి నాకంటే ముందుగా సాల్వ్ చేయడానికి ప్రతి క్వశ్చన్ని ప్రయత్నించండి. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.